ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ ప్రయాణంలో పరంధామయ్య. రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భావదేవరపల్లి గ్రామంలో ఉండే మహాపండితుడి కూతురు పెళ్లిడికొచ్చింది. తెలిసిన వారెవరో మంచి సంబంధం ఉందంటే ఆయన పట్నం ప్రయాణమవుతూ బండి వెంకన్నకు కబురు పెట్టాడు. ఆ గ్రామం నుంచి పట్నం వెళ్ళాలంటే కాలినడకలో అడవిదారి ఒకటుంది. ఉదయాన బయలుదేరితే సాయంత్రానికి పట్నం చేరవచ్చు. కాస్త డబ్బు ఖర్చు పెట్టగలవారు వెంకన్న గుర్రం బండి మీద వెడతారు. ఆ బండి రాచబాటలో చుట్టుదారిన వెడుతుంది. వెంకన్న గుర్రం బండిలో 5గురు మనుషులు విశాలంగా కూర్చోవచ్చు. కనీసం 4 మనుషులైనా లేనిదే వెంకన్న బండి కట్టడు. ఒక్క మనిషి కోసం బండి కట్టడు. ఒక్క మనిషి కోసం బండి కట్టాడా 4 మనుషుల బాడుగు వసూలు చేస్తాడు. మహాపండితుడి అదృష్టం కొద్దీ అప్పటికే వెంకన్న బండి కోసం 3 సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇక ముహూర్తం కోసం కూడా చూడకుండా ఆయన వెంటనే ప్రయాణం కట్టాడు. వెంట ఒక చిన్న రేకు పెట్టే మంచినీళ్ల మరచెంబు తీసుకుని ఆయన ఇంటి బయటకు వచ్చేసరికి వెంకన్న 3 ప్రయాణికులను ఎక్కించుకుని అక్కడికి వచ్చాడు. గుర్రం బండి అడుగున వలలాంటి చక్కి ఉంది. మహాపండితుడు తన రేకుపెట్టను చక్కీలో ఉంచి మరచెంబుతో సహా బండి ఎక్కాడు. వెంటనే వెంకన్న గుర్రాన్ని అదిలించాడు. బండి కదిలింది. బండిలో ముందు 2 కూర్చున్నారు. వారిలో సీతయ్య మహాపండితుడికి తెలుసు. రెండోవాడు రంగనాథుడు ఏదో పని మీద ఆ గ్రామం వచ్చి పట్నం వెడుతున్నాడు. వెనక మహాపండితుడి దగ్గరలో కూర్చున్న పరంధామయ్య నడివయస్కుడు. సీతయ్య ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. ఏదో వ్యాపార సంబంధమైన పనిలో ఇప్పుడు 2 పట్నం వెడుతున్నారు. పరంధామయ్య పక్కనే రేకుపెట్టె ఒకటి ఉంది. మహాపండితుడు బండిలో సర్దుకుని కూర్చోవడంలో తన కాళ్లను రేకుపెట్టెకు తన్ని పెట్టాడు. ఆ విధంగా ఆయనకు మహా సదుపాయంగా ఉంది. కానీ పరంధామయ్య అందుకు అభ్యంతర పెడుతూ పెట్టెలో దేవుడి బొమ్మలున్నాయి, కాలితో తన్నవద్దు అని చెప్పాడు. మహాపండితుడు అప్రయత్నంగా పెట్టెను కళ్ళకద్దుకుని కాళ్ళు వెనక్కు తీసుకున్నాడు. అయితే కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం ఆయనకు కష్టంగా ఉంది. ముందు కూర్చున్న వాళ్ళు కాళ్ళు వేలాడేసుకున్నారు. పరంధామయ్య కాళ్ళు చాపుకున్నాడు. మహాపండితుడికి మాత్రమే కాళ్ళు చాపుకునేందుకు ఇబ్బందిగా ఉంది. కొంతసేపు అయ్యాక మహాపండితుడు పరంధామయ్యతో, అయ్యా, మీ పెట్టెను కాస్త ఇటుక తొయ్యండి, కాళ్ళు చాపకపోతే నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఏమనుకున్నాడో ఏమో, పరంధామయ్య పెట్టెను మహాపండితుడి వైపుకు తోశాడు. అప్పుడు మహాపండితుడు పెట్టె మీద చెయ్యి ఆనించి కాలు ముందుకు చాపుకుని సుఖంగా కూర్చున్నాడు. అది చూసిన పరంధామయ్య ఆయనను పెట్టె మీద నుంచి చేతిని తీయమన్నాడు. మహాపండితుడికి చిరాకు వచ్చి, ఇది కాలు కాదు, చెయ్యి అన్నాడు. పెట్టె లోపల గాజు సామానుంది. పెట్టెను నొక్కితే సామాను బద్దలైపోతుంది అన్నాడు పరంధామయ్య. అయ్యా, ఇది రేకు పెట్టె కదా, అంత సులువుగా నొక్కుకుపోదు అని మహాపండితుడు నెమ్మదిగా సంజాయిషి ఇచ్చుకున్నాడు. పరంధామయ్య తల అడ్డంగా ఊపి, ఆ రేకు పల్చనిది, గాజు సామాను పెట్టే పైభాగంలో ఉంది. సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతి కాదు. దయచేసి మీ చేతిని పెట్టె మీద నుంచి తీయండి అన్నాడు. ఆయన మర్యాదగా చెప్పడంతో మహాపండితుడికి ఏమనాలో తెలియలేదు. ఆయన ఒక్క క్షణం ఆలోచించి, అలాంటప్పుడు మీరు పెట్టెను బండి కింద చక్కీలో ఉంచవలసింది, నాకు కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు. పెట్టె లోపల దేవుడి బొమ్మలున్నాయి, గాజు సామానుంది, అందుకే పెట్టెను దగ్గర ఉంచుకున్నాను. అందువల్ల మీకు ఇబ్బంది కలగకూడదు. బండిలో ఇంకొక మనిషికి ఖాళీ ఉంది. ఆ స్థలంలో నేను నా పెట్టెను ఉంచాను. మరొక మనిషి కూర్చుంటే మీరు ఆయన కాళ్లతో తన్నారు కదా, భుజం మీద చెయ్యి వేసి కూర్చోరు కదా, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నాడు పరంధామయ్య. దీనికి మహాపండితుడు బదులివ్వలేకపోయాడు. పరంధామయ్య మహాగడ్డు మనిషి అని మాత్రం ఆయనకు అర్థమైంది. సమయం చూసుకుని తను ఆయన్ను దెబ్బతీయాలనుకున్నాడు. అలా కొంతసేపు ప్రయాణం సాగాక పరంధామయ్య చేతిలోకి చుట్టను తీసుకుని నిప్పుపెట్టె కోసం సీతయ్యను అడిగితే అతను లేదన్నాడు. మిగతా 2 వద్ద కూడా నిప్పుపెట్టె లేదు. పరంధామయ్య బాధగా నిట్టూర్చాడు. కాసేపటికి మహాపండితుడికి దాహం వేసింది. ఆయన తన పక్కనున్న మరచెంబు మూత తిప్పుతూ ఉంటే పరంధామయ్య, అయ్యా, తమరు బండిలో మంచినీళ్లు తాగవద్దు, బండి కుదుపుతున్నది కదా, నీళ్లు చెదిరి మనుషుల మీద పడతాయి, ఎంగిలి నీళ్లు అసహ్యం కదా, కొన్ని చుక్కలు పవిత్రమైన నా పెట్టె మీద కూడా పడవచ్చు, కాబట్టి మరచెంబు మూత విప్పకండి అన్నాడు. నాకు దాహం వేస్తున్నది, బండిని ఆపమని చెప్పేదా,
అన్నాడు మహాపండితుడు కోపాన్ని అణుచుకుంటూ. నాది మరీ అవసరమైన ప్రయాణం. తమ సంగతి తెలియదు కానీ చీటికి మాటికి బండిని ఆపితే ప్రయాణం ఆలస్యం అవుతుంది. ప్రాణం పోయేలా అనిపిస్తే తప్పదు గాని దాహానికి ఓర్చుకోవడం మంచిది అన్నాడు పరంధామయ్య. మహాపండితుడికి ఉక్రోషం వచ్చి మంచినీళ్లు తాగలేదు. బండి మరి కాస్త దూరం వెళ్లేసరికి ఆయనకు దూరంగా ఒక మనిషి కనిపించాడు. గుప్పు గుప్పున వాడు పొగ వదలడం గమనించి పరంధామయ్యతో, అయ్యా, ఎవడో చుట్ట కాలుస్తూ మనకు ఎదురొస్తున్నాడు, బండిని ఆపమని చెప్పేదా అన్నాడు. ఇందుకు పరంధామయ్య ఎంతో సంతోషించి వెంకన్నతో బండిని ఆపమని చెప్పాడు. మహాపండితుడు మరచెంబుతో కిందకు దిగి, ఆ మనిషి నాకు కాస్త తెలిసిన వాడులా ఉన్నాడు, కానీ గొంతెండిపోయి మాట రావడం కష్టంగా ఉంది, మంచినీళ్లు తాగేదా అన్నాడు. బండిలో అయితే అభ్యంతరం కానీ బాట మీదైతే నాకేం నష్టం అన్నాడు పరంధామయ్య. మహాపండితుడు మంచినీళ్లు తాగేసరికి ఆ మనిషి దగ్గరయ్యాడు. ఆయన వాణ్ణి పలకరించగానే, తమరా బాబు, గుర్తుపట్టలేదు, మన్నించండి అంటూ చుట్ట నోట్లోంచి తీసి దూరంగా విసిరేశాడు. అయ్యో, ఎంత పని చేశావురా, ఆ చుట్ట కోసమే కదా నిన్ను పలకరించింది అంటూ మహాపండితుడు వాడికి పరంధామయ్య అవసరం చెప్పాడు. పర్వాలేదు బాబయ్య, అది ఎడ్లలంక పొగాకు చుట్ట, ఒక పట్టాన ఆరదు, ఆ పక్కన పొదల్లో పడ్డట్టుంది, తెచ్చి వారికిచ్చేదా అన్నాడా చుట్ట కాల్చే మనిషి. నేల మీద చెత్తాచెదారంలో పడ్డ చుట్టను మళ్ళీ ముట్టుకుంటావా, నీకు బుద్ధుందా అన్నాడు మహాపండితుడు. బాబయ్య, చుట్ట కాల్చే వాళ్లకు అది వెలిగించేదాకా బుద్ధి మందగిస్తుంది, ఆ బాధ నాకు తెలుసు, చెత్తలో పడిన నిప్పు నిప్పే కదా అన్నాడు చుట్ట కాల్చేవాడు. ఒరే, ఇక నోరుముయ్యి, పరంధామయ్య గారు అందరిలాంటి మనిషి కాదు, పవిత్రత కోసం ప్రాణం పణంగా పెడతాడు, నీ దారిన నువ్వు వెళ్ళు అని వాడిని పంపేసి మళ్ళీ బండెక్కాడు మహాపండితుడు. తర్వాత కొంచెం ఆగి మహాపండితుడు పరంధామయ్య కేసి చూస్తూ, మీ చుట్ట పని అవ్వలేదు కానీ ఆ పేరు చెప్పి నా దాహం తీరింది అన్నాడు. ఏదో విధంగా చుట్ట వెలిగించాలనుకున్న పరంధామయ్యకు మనసులో ఉక్రోషం పుట్టినా పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు. అయితే మహాపండితుడు మాత్రం ఊరుకోలేదు. దారి పొడుగున ఆయన నిప్పు కోసం గాలిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒకడు పళ్ళెంలో నిప్పులు పోసుకుని వెడుతూ ఉంటే బండిని ఆపాడు. అది హోమాగ్నిట, దాంట్లో చుట్ట కాల్చరాదట. మరొక చోట ఒకడు ముంతలో నిప్పు తీసుకుని వెడుతున్నాడు. అది మాంసం కాల్చిన నిప్పని వదిలిపెట్టాల్సి వచ్చింది. దారిలో ఒక చోట ఏవో రాళ్లను చూసి అవి చెకుముకి రాళ్లని చెప్పి బండిని ఆపితే ఆ రాళ్లతో ఎంత ప్రయత్నించినా నిప్పు రవ్వలు రాలేదు. మహాపండితుడు మంచినీళ్లు కాసిని తాగి, నా దాహం తీరే యోగముంది కానీ మీకు నిప్పు దొరికే యోగం ఉన్నట్లు లేదు అన్నాడు పరంధామయ్యతో. ఇలా దారి పొడుగున మహాపండితుడు నిప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే బండి వెంకన్నకు, మిగతా ప్రయాణికులకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తననంతగా ఇబ్బంది పెట్టిన పరంధామయ్య కోసం ఆయన అంతగా శ్రమించడం విడ్డూరం అనిపించింది. పరంధామయ్య మాత్రం ఇదంతా మంచినీళ్లు తాగడానికి వేస్తున్న ఎత్తులే అనుకున్నాడు. చివరకు మహాపండితుడు ఒక బాటసారి నుంచి నిప్పు పెట్టెను సాధించాడు. ఆ బాటసారి ఆయనతో, అయ్యా, నా వద్ద అదనపు పెట్టె ఉన్నది, ఇది మీ వద్ద ఉంచుకోండి, ప్రయాణంలో అవసరానికి ఉపయోగపడుతుంది అన్నాడు. నిప్పు పెట్టెను తీసుకుని మహాపండితుడు బండెక్కాడు. నిప్పు పెట్టెను పరంధామయ్యకిచ్చాడు. అప్పుడు పరంధామయ్య ఆనందం వర్ణాతీతం. ఆయన ఉత్సాహంగా చుట్ట నోట్లో పెట్టుకుని నిప్పు పెట్టెలోంచి పుల్లను బయటకు తీస్తుండగా, అయ్యా, తమరు చుట్ట వెలిగించబోతున్నారేమో, నాకు చుట్ట వాసన పడదు అన్నాడు మహాపండితుడు. అయితే ఒక్క క్షణం బండి ఆపుదాం, చుట్ట కాల్చక నాకు ప్రాణం కడబట్టినట్లుంది అన్నాడు పరంధామయ్య. మీ సంగతి నాకు తెలియదు గాని నాది మరీ అవసరమైన ప్రయాణం, చీటికి మాటికి బండి ఆపడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు మహాపండితుడు. మీకు దాహం వేసినప్పుడల్లా బండి ఆపుతూ వచ్చారు కదా, నా కోసం ఎందుకు ఆపరు అన్నాడు పరంధామయ్య కోపంగా. సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలగకూడదని తమరే చెప్పారు. నేను బండిని మంచినీళ్ల కోసం ఆపానని మీరు పొరబడుతున్నారు. తమకు నిప్పు దొరికే సౌకర్యం కోసం తమ అనుమతి తీసుకునే బండిని ఆపాను, గుర్తు చేసుకోండి. ఇక చుట్ట సంగతి అంటారా, ప్రయాణంలో ఆ మాత్రం ఓర్చుకోగలగాలి మరి అన్నాడు మహాపండితుడు. దానికి పరంధామయ్య చిరాకు పడుతూ, మీకు చుట్టవాసన పడనప్పుడు నిప్పు పెట్టెను సంపాదించి పెట్టడం ఎందుకు, చుట్ట కాల్చకపోతే దీన్ని నేనేం చేసుకోను అన్నాడు. నేను లేనప్పుడు చుట్ట కాల్చుకునేందుకు ఆ పెట్టె ఉపయోగపడుతుంది. నా పేరే మహాపండితుడు, పేరుకు తగ్గట్టే నాకు పంతం ఎక్కువ అని ఇంట్లో అంతా అంటారు. మీరు నాకు ఎన్నో అభ్యంతరాలు చెప్పారు కదా,
ఒక్క విషయంలోనైనా మీకు అభ్యంతరం చెప్పడం కోసమే ఇంత కష్టపడి నిప్పుపెట్టెను సంపాదించి ఇచ్చాను అన్నాడు మహాపండితుడు. ఇది వింటూ బండిలో మిగతా ముగ్గురు నవ్వారు. పరంధామయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.